నమస్కారం శశిధర్ గారు. మనం చూస్తున్న రీసెంట్గా వచ్చిన బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ యూట్యూబ్ స్టార్ చంద్రశేఖర్ అనే వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమించడం, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను అని మాట ఇవ్వడం జరిగింది. తర్వాత తీరా ఆ అమ్మాయి ఈరోజు మనం చూస్తే తన మీద కేసు ఫైల్ చేయడం జరిగింది, నన్ను మోసం చేశాడు అని. ఇలా ఎవరైనా కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన వాళ్ళ మీద అకార్డింగ్ టు ద లా ఎలాంటి శిక్షలు ఉన్నాయంటారు వీళ్ళకి? ప్రేమించడము, మోసం జరిగిందని కంప్లైంట్ ఇవ్వడము, ఇవన్నీ సబ్జెక్ట్స్ ఒక స్ట్రిక్ట్ అంటే ఈ ప్రొవిజన్ కింద వీళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది, ఈ ప్రొవిజన్ కింద కేసు అవుతుంది అనే కన్నా ఒక్కొక్క కపుల్ది ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిష్మెంట్ ఉంటుంది, ప్రొవైడ్ చేసి ఉంటుంది. పనిష్మెంట్ ఇన్ ది సెన్స్ తర్వాత సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత కోర్టు వారు ఏమి ఇస్తారు, వదిలేస్తారా, శిక్షిస్తారా అనేది తర్వాత సంగతి. ఎందుకంటే కన్సెన్షువల్ సెక్షువల్ రిలేషన్షిప్ పెట్టుకున్నప్పుడు అది చీటింగ్ కేసు వేయకూడదని సుప్రీంకోర్టు రీసెంట్గా కొన్ని జడ్జిమెంట్స్ ఇచ్చింది. కానీ నిన్న ఒక మేజిస్ట్రేట్ కోర్టు పేపర్లో కూడా వచ్చింది, ఈ చీటింగ్ అయిన దాంట్లో 1 సంవత్సరం జైలు శిక్ష ఒకరికి విధించిన సంఘటన కూడా జరిగింది. వీళ్ళ మధ్యలో ఏం జరిగింది అనేది మనము మీడియా రిపోర్ట్స్ చూడడం తప్ప మనకి ఎగ్జాక్ట్గా అనేది ఛార్జ్షీట్ ఫైల్ అయితే తప్ప మనం ఏం చెప్పలేం. కంప్లైంట్లో ఉన్నది వాళ్ళు ఏదైతే అలిగేషన్స్ పెట్టాలనుకుంటున్నారో అది ఉంటుంది. తర్వాత పోలీసు వారు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి సాక్ష్యాలను పరిశీలించి వాళ్ళు ఒక ఛార్జ్షీట్ వేస్తారు. దాంట్లో అసలు ఏం జరిగింది అనేది వాళ్ళు రాస్తారు. దాని తర్వాత సాక్ష్యాలు చెప్తారు కోర్టులో ఆ ఛార్జ్షీట్ మీద. దాని మీద అసలు ఏది నిజము ఏది అబద్ధము, ఛార్జ్షీట్లో రాసింది నిజమా, నిజంగానే అక్యూజ్డ్ నేరం చేశారా లేదా అనేది కోర్టు వారు ఏదైతే ట్రయల్ చేస్తారో సాక్ష్యాలను పరిశీలించడంలో అప్పుడు నిజానిజాలు తేలితే ఆయన శిక్షార్హుడా లేదా అనేది తెలుస్తుంది. సో ఇందులో సెక్షన్ 420, సెక్షన్ 376 అండ్ సెక్షన్ 3 ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద ఆయన మీద నమోదు చేయడం జరిగింది. దాని మీద ఏం జరుగుతుంది అనేది ఇన్వెస్టిగేషన్ జరిగితే కానీ, ఛార్జ్షీట్ ఫైల్ అయితే కానీ అసలు నిజమేంటి, అసలు అలిగేషన్ ఏంటి, ఛార్జ్ ఏంటి, ఆయన మీద అభియోగం ఏంటి అనేది క్లారిటీ రాదు. ఎఫ్ఐఆర్ అనేది ఓన్లీ ఒక ఇన్ఫర్మేషన్. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనుకుంటాం కదా, అది ఓన్లీ ఇన్ఫర్మేషన్, అందులో మొత్తం ఉండాలని లేదు. ఈవెన్ అభియోగాలు కూడా మొత్తం ఉండవు. ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా ఏమున్నాయంటారు అందులో క్లియర్గా? అదే 420, సెక్షన్ 420 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ అంటే చీట్ చేయడం, ఎవరిని ఇండ్యూస్ చేసి ఒక బెనిఫిట్ ఇస్తామని చెప్పి ఆ బెనిఫిట్ ఇచ్చే భ్రమలో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం. 376 అంటే రేపు. సెక్షన్ 3 అని అంటే ఎస్సీస్ ఎస్టీస్ మెంబర్స్ని అట్రాసిటీస్కి గురి చేయడం. ఏ విధమైన సెక్షన్ 3లో చాలా ఏవైతే ఉన్నాయో వాటి కింద వాళ్ళని ఇబ్బందికి గురి చేయడం. సో ఇప్పుడు ఇందులో ఆమె చెప్పింది ఏంటి అంటే మీడియా రిపోర్ట్స్ ప్రకారం, ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమించి తనని శారీరకంగా ఇబ్బంది పెట్టారు అని. కానీ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఒక మగ మనిషి, ఒక ఆడ మనిషి, పెళ్ళైన వాళ్ళైనా పెళ్ళి కాని వాళ్ళైనా ఇద్దరు ఒకరినొకరు నచ్చి వాళ్ళు ఒక ఫ్రెండ్షిప్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే ఫస్ట్ ఎక్కడో కలుస్తారు, వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటారు, తర్వాత బయట ఎక్కడో ఫ్రీక్వెంట్గా కలవడము, ఆ తర్వాత వాళ్ళు శారీరక సంబంధం పెట్టుకోకపోవడం అనేది ఈ ఫ్రెండ్షిప్లో జరుగుతూ ఉంటాయి. ఇది రెగ్యులర్గా జరిగే విషయాలు. అది స్కూళ్ళల్లో అవ్వచ్చు, కాలేజీలలో అవ్వచ్చు, లేదనంటే వర్కింగ్ ప్లేస్ ప్రొఫెషనల్స్ కానీ ఉద్యోగులు కానీ వాళ్ళ చోట ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు. అయితే ఇప్పుడు మరి మగవాడికి అటువంటి ప్రామిసెస్ ఆడవాళ్ళు చేస్తారు, ఆడవాళ్ళకి అటువంటి ప్రామిసెస్ మగవాళ్ళు చేస్తారు. ఏమని, పెళ్లి చేసుకుంటామనో, లేకపోతే వాళ్ళని జీవితాంతము సంతోషంగా ఉండేలాగా చూసుకుంటామనో, మామూలుగా సినిమా టైప్ డైలాగ్స్ టైప్ ఏవైతే ప్రామిసెస్ ఉంటాయో అన్నీ చేసుకుంటూ ఉంటారు. కానీ తర్వాత ఏమవుతుంది, ప్రతి మనిషికి ఇంకొక మనిషికి ఒపీనియన్ డిఫరెన్సెస్, అలవాట్ల డిఫరెన్సెస్, ఇష్టాయిష్టాల డిఫరెన్సెస్ మెల్లమెల్లగా బయటపడుతూ ఉంటాయి. అది కొన్ని సంవత్సరాలు గడిచే టైంకి ఏమైపోతుంది, ఇద్దరి మధ్యలో ఒక వ్యతిరేక భావన అనేది వస్తుంది. అందులో ఆడవాళ్ళల్లో కానీ మగవాళ్ళలో కానీ ఒకరు ముందుగా అందులో నుంచి బయటకు వచ్చేద్దామని నిర్ణయించుకుంటారు. కానీ అదే అప్పుడే చెప్పారు, వాళ్ళు కలిసి తిరుగుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు, టైం వచ్చినప్పుడు చెప్దామని వాళ్ళకి కరెక్ట్ అనిపించిన టైంలో చెప్తారు. కానీ అవతల మనిషికి అదేంటి షాకింగ్. వాళ్ళు అనుకోరు కదా, ఏదో గొడవలు జరుగుతుంటాయి,
డిఫరెన్సెస్ ఒపీనియన్లో ఎక్స్ప్రెస్ చేసుకుంటూ ఉంటారు, అంతవరకు అంటుంటారు. ఇది బ్రేకప్ దాకా వెళ్ళిపోయేంత స్థితికి వెళ్తుందని ఎవరు అనుకోరు. అప్పుడు అవతల వాళ్ళకి షాకింగ్ అవుతుంది. ఆ షాకింగ్ అయిన వాళ్ళు మగవాడైతే ఆడవాళ్ళని సోషల్గా ఇబ్బంది పెట్టడము, లేదనంటే అటాక్ చేయడము, ఇవన్నీ జరుగుతున్నాయి. అలా ఆడవాళ్ళైతే ఏం చేస్తున్నారు, మగవాళ్ళని కేసులు పెట్టడము, రేప్ కేసెస్ పెట్టడము, లేదంటే బలవంతులైతే డబ్బులున్న వాళ్ళైతే బెదిరించడము, ఇవన్నీ చేస్తున్నారు. కానీ మనము గమనించాల్సింది ఏంటంటే, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మనము ఇవన్నీ ఇంత లిబర్టీ ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఈ ఫ్రెండ్షిప్స్, శారీరక సంబంధాలు ఇంత ఓపెన్గా పెట్టుకోకన్నా ముందు ఒక వివాహ వ్యవస్థ అనేది పెట్టుకున్నాం. అది వాళ్ళ జీవితాంతం కలిసి ఉండేలాగే పెట్టుకున్నాం. ఎప్పుడో ఎవరో ఒకరు భార్యనో భర్తనో చనిపోతే తప్ప మళ్ళీ ఇంకొక వివాహం అనేది ఎప్పుడూ ఇంత ఓపెన్గా ఉండేది కాదు. అది ఎందుకు పెట్టారంటారు, మీరు చెప్పగలరా? ఒక ఆడ మనిషికైనా ఒక మగ మనిషికైనా వివాహ బంధంలో ఒకరినే పెట్టి వీళ్ళతోనే వాళ్ళే ముందే పెట్టిండొచ్చు కదా. వీళ్ళు ఒక 5 years తర్వాత వీళ్ళకి గొడవలు అవుతాయి, వాళ్ళు కావాలంటే వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకోవద్దని ఎందుకు పెట్టుకోలేదు? ఒక మనిషికి ఒకరినే ఎందుకు పెట్టారు, మీరేమన్నా చెప్పగలరా? లైఫ్ లాంగ్ వాళ్ళతోటే ఉండాలి, అది దాని యొక్క ఏంటి బెనిఫిట్ ఏంటి? ఒకరితోనే ఎందుకు ఉండాలి? సైంటిఫికల్గా కానీ సోషల్గా కానీ ఎందుకు ఉండాలి? ఇద్దరు మనుషులు అనేది ఈ బయాలజికల్ బాడీస్, ఇవి కెమికల్ బాడీస్. అంటే మన శాస్త్రాల ప్రకారమైనా సైంటిఫికల్గా అయినా ఇవి బయాలజికల్ బాడీస్. బయాలజికల్ బాడీస్కి ఏమైపోతుందనంటే, ఇప్పుడు ఒక మగ మనిషి ఉన్నారు, ఆయన డిఎన్ఏలో వాళ్ళ పేరెంట్స్ నుంచి వాళ్ళ ఫాదర్స్ నుంచి వచ్చిన డిసీజెస్, ఇమ్యూనిటీ రెండు కలిసి ఉంటాయి బాడీలో. అట్లాగే ఫీమేల్ బాడీలో కూడా అంతే. అయితే ఒక బాడీకి ఇంకొక బాడీ, ఒక సింగిల్ పర్సన్తో వచ్చే ఈ డిసీజెస్ని బేర్ చేసే ఇమ్యూనిటీ మాత్రమే ఉంటుంది. ఇంకా ఎక్కువ మల్టిపుల్ పర్సనాలిటీస్ కనుక ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. అందుకోసము మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఎంజాయ్ చేసే వాళ్ళందరూ కూడా చాలా తొందరగా చనిపోవడము, లేకపోతే ఆఫ్టర్ 30s ఎక్కువ డిసీజెస్ రావడం జరుగుతూ ఉంది. అందుకోసం ఈ వివాహ వ్యవస్థలో ఇంకొక వారి నుంచి చనిపోతే తప్ప ఈ మనిషి ఇంకొక మనిషితో వెళ్ళే అవకాశాన్ని ఇచ్చేవాళ్ళు కాదు. అది వీళ్ళ మంచికే. ఎందుకు అని అంటే, ఒక మనిషి లైఫ్ స్పాన్ ఫ్రమ్ 80 years to 100 years ఏదైతే ఉంటుందో, పర్పస్ ఆఫ్ ఈ మ్యారేజ్ సిస్టమ్ ఏదైనా ఎవరిదైనా పర్పస్ ఏంటంటే వీళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. లాస్ట్ బ్రెత్ వరకు కూడా, చనిపోయేటప్పుడు కూడా ఆరోగ్యంగానే చనిపోవాలి. అంతే తప్ప హాస్పిటల్స్లో పడే డిసీజెస్తో సంవత్సరాలు ఈ సఫర్ అయ్యి ఇలా చనిపోకూడదు అనేది దీని పర్పస్. కానీ కొందరికి రాజులకి, అంటే రాజరికం పోయి మనకు 200-300 సంవత్సరాలు అయింది, అంతకుముందు వరకు రాజరికమే. రాజులకి వాళ్ళ ప్రత్యేకమైన ఫుడ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండేది కాబట్టి వాళ్ళు మల్టిపుల్ వైఫ్స్ పెట్టుకునేవాళ్ళు. వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్ వేరు, మామూలు జనానికి ఉండే ఇమ్యూనిటీ లెవెల్ వేరు. అందుకోసము ఒక మనిషి వివాహం చేసుకొని ఆ మనిషితోనే ఉండాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనమే ఏం ప్రాక్టీస్ చేస్తామంటే, మన సొంత తల్లిదండ్రులు ఒక టీ కప్పు తాగి అక్కడ పెడితే దాంట్లో మనం మళ్ళీ టీ పోసుకొని తాగలేం. మనం కంపల్సరీ దాన్ని క్లీన్ చేసుకునే తాగుతాం. అంటే దాంట్లో డిఎన్ఏకి సంబంధించిన, వాళ్ళ జీన్స్కి సంబంధించిన డిసీజెస్ ఉంటాయి. అది మనం అలాగే తాగితే మనకు సొంత తల్లిదండ్రులైనా, మన భార్యాభర్తలైనా, మన పిల్లలైనా మన ఇమ్యూనిటీ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే వీళ్ళు ఎంతసేపు యంగ్ జనరేషన్స్ కానీ ఈవెన్ 60sలో కూడా ఈ ఇల్లిసిట్ రిలేషన్షిప్స్ ఏవైతే పెట్టుకుంటున్నారో అట్రాక్ట్ అయిపోతున్నారు. ఆడవాళ్ళకి మగవాళ్ళు, మగవాళ్ళకి ఆడవాళ్ళు. కానీ కాన్సిక్వెన్సెస్ ఆలోచించట్లేదు. ఎందుకు అని అంటే, ఆ అవకాశం దొరికింది వాడేసుకుందాము, అది వాళ్ళకి ఒక సుఖంగా అనిపిస్తుంది తప్ప ఈ సైంటిఫికల్గా సోషల్గా కూడా ఇలా డిస్టర్బ్ అయిపోతారు. ఏదో ఒక రోజు గొడవలు అవుతాయి. వివాహ బంధం అని అంటే సామాజికంగా సపోర్ట్ ఉంటుంది, లీగల్గా కూడా సపోర్ట్ ఉంటుంది. కొంచెం వాళ్ళకి అవకాశాలు ఉంటాయి, మళ్ళీ సరిదిద్దుకోవడానికి బంధువులు వాళ్ళందరూ వస్తారు, సపోర్ట్ చేస్తారు, ఫ్రెండ్స్ వస్తారు. ఇటువంటి వాటిల్లో చాలా తక్కువ మంది మాత్రమే సపోర్ట్ వస్తారు. ఆటోమేటిక్గా పేరెంట్స్, రిలేటివ్స్ రారు ఇటువంటి వాటిలలో. అప్పుడు వీళ్ళు ఎమోషనల్గా కూడా డ్యామేజ్ అయిపోతారు. సో కాబట్టి ఈ యంగ్ జనరేషన్స్ కానీ ఇటువంటి వాటికి అట్రాక్ట్ అవుతున్న వాళ్ళు కానీ ఆలోచించాల్సింది ఏంటంటే, ఇది అవసరమా అసలు? ఎందుకు? నిజంగా ప్రేమ అనేది ఎవరి మీద ఉండాలి? పేరెంట్స్ మీద ఇంత ప్రేమ ఉండదు. కొంచెం డబ్బు సంపాదన మొదలవగానే కంపల్సరీ గర్ల్ ఫ్రెండ్ మీద, బాయ్ ఫ్రెండ్ మీద ఉన్నంత ప్రేమ పేరెంట్స్ మీద ఉండదు, భార్య భర్తల మీద ఉండదు, కన్న పిల్లల మీద ఉండదు. ఎంతసేపు బయట వాళ్ళ మీద ఉంటుంది.
ఆ ఆలోచన రీతి కరెక్ట్ కాదు. ఇటువంటి వాళ్ళకి సైకలాజికల్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. వాళ్ళకి అట్లా రాంగ్ ఇది వస్తుందని అంటే వాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నట్టే. ఒక వ్యవస్థ మనం ఉండి ఇప్పుడు మనము మన తల్లిదండ్రుల ద్వారా వచ్చాము, మన తల్లిదండ్రుల ద్వారా అన్ని ఇమ్యూనిటీస్ మనం పొందుతున్నప్పుడు డబ్బు పరంగా వాళ్ళు చదివిస్తున్నారు, తిండి పెడుతున్నారు, 20 సంవత్సరాలు పోషిస్తున్నారు. 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎవరైనా సంపాదన 25-30 తర్వాత సంపాదన మొదలు పెడుతున్నారు. అప్పటిదాకా తల్లిదండ్రులే చూస్తున్నారు. కానీ వీళ్ళు మరి అది కంటిన్యూ చేయాలి కదా. వివాహ వ్యవస్థలో ఒకరినో పెళ్లి చేసుకొని ఒక ఫ్యామిలీ వ్యవస్థలో ఉండి వచ్చే జనరేషన్కి ఇంకొక వివాహస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన యొక్క సుఖానికి, సంతోషానికి, కంఫర్ట్ జోన్ కోసం వివాహ వ్యవస్థ పొందించలేదు. వచ్చే జనరేషన్కి సెక్యూరిటీ ఏంటి, వీళ్ళ బయోలాజికల్ చిల్డ్రన్, వీళ్ళ పరిపూర్ణమైన బాధ్యత, వీళ్ళు మళ్ళీ వర్కింగ్ దగ్గరైనా పెళ్ళిళ్ళ దగ్గరైనా మొత్తం వీళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ఉంటుందని ఒక ఫిక్స్ చేస్తారు. వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది. వీళ్ళు మా అమ్మ నాన్న మాతో ఉంటారు, ఏమైనా షేర్ చేసుకోవచ్చు, కష్టాలున్నా వాళ్ళే తీరుస్తారు, తీర్చకపోతే సహాయమైనా చేస్తారు, అంటే టోటల్గా సెటిల్ అయ్యే వరకు గైడ్ చేస్తారు. ఇవన్నీ కూడా వాళ్ళకి ఉండాలి అన్న వ్యవస్థలో వచ్చిన ఇదే వివాహ ఇది. దీన్ని దాటి వీళ్ళు ఏదైతే లివ్ ఇన్ రిలేషన్షిప్ కానీ అక్రమ సంబంధాలు కానీ పెట్టుకుంటున్నారో దానివల్ల ఆరోగ్యాలు పాడవడమే కాకుండా సొసైటీ కూడా కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోతుంది. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో ఏం చేయలేం. వాళ్ళకి ఏమైపోతుందని అంటే సైకియాట్రిస్ట్ కూడా చెప్తారు, వాళ్ళు బ్రతకలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని అలా వదిలేద్దాం, వాళ్ళే దాంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు చేద్దామంటారు. కానీ అందరికీ కంపల్సరీ ఒక ఇల్లిసిట్ రిలేషన్షిప్ ఉండాలి, లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉండాలి, లేదనంటే వివాహం అయిన తర్వాత కూడా ఎవరో మళ్ళీ ఆల్టర్నేటివ్ ఉండాలి అనడం అనేది ఈ సొసైటీ అండ్ హ్యూమనిటీ రెండు కూడా డ్యామేజ్ అయ్యే వ్యవస్థ. కాబట్టి వీళ్ళు ఎవరైనా యంగ్స్టర్స్ ఇప్పుడు కేసులు పెట్టుకుంటున్నారు, ఏమవుతుంది, ఓ 2 years తిరుగుతారు, అది ప్రూవ్ అవ్వాలి కదా. ఈరోజు కేసు పడ్డది కాబట్టి ఇంత సెన్సేషన్ అవుతుంది, న్యూస్లో వస్తుంది. తర్వాత ఆ అమ్మాయి రెస్పాన్సిబిలిటీ అవుతుంది, ఆ అమ్మాయి ప్రూవ్ చేయలేదు, గవర్నమెంట్ ప్రూవ్ చేయాలి. ఎందుకనంటే ఏదైనా క్రిమినల్ కేసులో కంప్లైంట్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు ఫైట్ చేయరు, గవర్నమెంట్ ఫైట్ చేస్తుంది. గవర్నమెంట్ అప్పుడు ఈ కంప్లైంట్ ఒక విట్నెస్ కిందనే పరిగణిస్తుంది. విట్నెస్ వెళ్ళి అక్యూజ్డ్ దుర్మార్గం నేనే ప్రూవ్ చేస్తాను, దుర్మార్గులని నేను చెప్తానని అనడానికి ఉండదు, ఆమె ఒక సాక్షి మాత్రమే. సో వాళ్ళు కష్టపడాలి, అన్ని సంవత్సరాలు చూడాలి, ఈ టైం వేస్ట్, ఇద్దరి టైం వేస్ట్. ఒక మనిషి ఇటువంటి కేసెస్లో ప్రూవ్ చేయాలన్నా దాంట్లో నుంచి బయటపడాలన్నా ఎంత లేదని ఒక 5 years టైం వాళ్ళ లైఫ్లో పోతుంది. అది యంగ్స్టర్స్ అయితే ఇంకొకటి వాళ్ళ క్యారియర్ డెవలప్ అయ్యే పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ టైం పోయేది ఉంది. కాబట్టి వీళ్ళందరూ ఆలోచించి మనం ఏవైతే వివాద వ్యవస్థ పెట్టుకున్నామో, మనమే కాదు ప్రపంచం మొత్తం కూడా మన దగ్గర ఇంకోటి ఏం చెప్తారంటే ఫారిన్స్లో ఎక్కువ లిబర్టీ ఉంది, వాళ్ళు ఏం చేసినా మల్టిపుల్ రిలేషన్షిప్ పెట్టుకున్నా ఇల్లిసిట్ రిలేషన్షిప్ పెట్టుకున్నా అక్కడ ఫ్రీడమ్ ఉంది అని అంటారు. అలా లేదు, వాళ్ళు మనకన్నా ఎక్కువ వివాహ వ్యవస్థకి గౌరవం ఇస్తున్నారు, మనకన్నా ఎక్కువ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇది మనం రియలైజ్ అయ్యి ఇటువంటి వాటికి తావివ్వకుండా మ్యాక్సిమం ఇటువంటి మనం ఫ్యామిలీ చట్టాలను కూడా పెట్టుకున్నాం, అంటే వివాహ వ్యవస్థకు సంబంధించిన సెక్యూర్ చేయడానికి చట్టాలను కూడా పెట్టుకున్నాం. ఇన్ని సెక్యూరిటీస్ ఉన్న సిస్టాన్ని దాటి రిస్క్ జోన్లోకి వెళ్ళిపోయి కావాలని రిస్క్లో పెట్టి మనం రిస్క్లో పడి బాధపడి ఇవన్నీ చేయడం కన్నా ఉన్న వ్యవస్థలోనే బాగుండి, ఇందులో కూడా వివాహ వ్యవస్థలో కూడా మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇందులో కూడా 498 కేసులు, డివోర్స్లు, రెస్ట్రిక్షన్ ఆఫ్ కంజుగల్ రైట్స్లు, ఇవన్నీ ఇబ్బందులు అవుతున్నాయి. వీటికి భయపడి కొంతమంది కూడా వివాహ వ్యవస్థని తప్పి వేరే దారిలోకి వెళ్ళాలని చూస్తున్నారు. కానీ ఇది దీనంత రిస్కీ కాదు. ఒకవేళ రాంగ్ పర్సన్ని మ్యారేజ్ చేసుకున్నా కొన్ని సేఫ్టీస్ ఉన్నాయి, కొంచెం కష్టపడితే దాంట్లో నుంచి బయటపడవచ్చు. అలాగని ఏదో 2%, 3% ప్రాబ్లమ్స్ని చూపించి మొత్తం 97% ప్రాపర్గా ఉన్నదాన్ని డ్యామేజ్ చేసుకోకుండా ఉంటే మన వ్యవస్థ బాగుంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.